తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరుగుతున్నా లోటుపాట్లు లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కుమారుడి పుట్టువెంట్రుకలు శ్రీవారికి సమర్పించేందుకు నిన్న కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన రామ్మోహన్ నాయుడు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులు రాష్ట్రంపై ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు రామ్మోహన్ చెప్పారు. వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు కానీ సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకొని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, వెకేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఈఓ గారికి, జేఓ గారికి, చైర్మన్ గారు, ఇక్కడున్న టీం మెంబర్స్, టీటీడీ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందించాలనుకుంటున్నాను. ఎందుకనంటే రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా నిన్న నేను కాలినడకతో అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చిన తర్వాత చూశాను. ఇక్కడ కూడా ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత కూడా చూస్తున్నాను. అందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నటువంటి వారు కనిపిస్తున్నారు. అంటే ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు.